నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ. పిల్లలకి దొందులు రాకుండా, గట్టోళ్ళొచ్చేలాగా చేసే బలమైన ఆహారాన్ని చూపిస్తాను. పిల్లలకి వారానికి 3 సార్లు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఇట్లే బరువు పెరిగిపోతారు. మజిల్స్ కూడా గట్టిగా తయారవుతాయి. పిల్లలకి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ ఇది. ఖచ్చితంగా చిన్నారులకైతే పెట్టండి. మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. 10 నెలల చిన్నారుల దగ్గర నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టొచ్చు. మీరు పిల్లలకి భోజనం టైంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నట్లయితే ఈ రెసిపీకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పిల్లల్ని లావుగా తయారు చేసే హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోగలరు అని మనవి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర కందిపప్పుని శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. 20 నిమిషాలు అయినాక ప్రెషర్ కుక్కర్‌లో మళ్ళొక్కసారి శుభ్రంగా కడిగిన పప్పుని వేసి, పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ క్యారెట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, 3 టేబుల్ స్పూన్స్ గోధుమ రవ్వ, 300 ఎంఎల్ వరకు నీళ్ళని పోసుకొని, మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి, అవసరమైతే స్మాషర్‌తో స్మాష్ చేసుకోండి. 1 ఇయర్ అండ్ అబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని, చల్లారినాక 2 టేబుల్ స్పూన్స్ నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.